ఏపీలో విశాఖపట్నం, విజయవాడ పరిధిలో నడిచే పలు రైళ్లను రద్దు చేస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. అలాగే మరికొన్నింటికి రైళ్ల రాకపోకలు ఆలస్యంగా సాగవచ్చని తెలిపింది. వీటిలో ప్రధానంగా గుంటూరు, విశాఖ మధ్య నడిచే రైళ్లున్నాయి. దసరా నేపథ్యంలో ఇప్పటికే తెలుగు రాష్ట్రాల మధ్య ప్రత్యేక రైళ్లను నడిపేందుకు దక్షిణ మధ్య రైల్వే ఏర్పాట్లు చేసింది. అయితే పండుగ తర్వాతే ఈ అంతరాయం ఉంటుందని తాజా ప్రకటనలో స్పష్టం చేసింది. విజయవాడ డివిజన్ పరిధిలో విజయవాడ, దువ్వాడ నూతన బ్రిడ్జిల నిర్మాణ పనుల వల్లే ఈ అంతరాయం అని తెలిపింది. రాజమండ్రి, విశాఖ మధ్య ప్రయాణించే రైలు నెంబర్ 67285ను నవంబర్ 22 నుంచి 25 వరకు రద్దు చేశారు. అలాగే విశాఖ నుంచి రాజమండ్రికి ప్రయాణించే రైలు నెంబర్ 67286ను కూడా నవంబర్ 22 నుంచి 25 వరకు రద్దు చేశారు. గుంటూరు నుంచి విశాఖకు ప్రయాణించే రైలు నెంబర్ 17239 సింహాద్రి ఎక్స్ప్రెస్ను నవంబర్ 22 నుంచి 24 వరకు రద్దు చేశారు. అలాగే విశాఖ నుంచి గుంటూరుకు ప్రయాణించే రైలు నెంబర్ 17240 సింహాద్రి ఎక్స్ప్రెస్ను నవంబర్ 23 నుంచి 25 వరకు రద్దు చేశారు.